ఏమండి ఊరు వెళ్తున్నాం మా అమ్మోళ్ళ ఇంటికి. అవునా, ఇంత సడన్ గా ఎందుకు మే? మా అమ్మమ్మకి బాగలేదంటండి, అందుకే సడన్ గా రమ్మని పిలిచారు. అరే అవునా, సరే సరే తొందరగా బయలుదేరు మరి. ఇదిగో వెళ్ళి మళ్ళీ తొందరగా నువ్వేం రానక్కర్లేదు. మీ అమ్మమ్మకి తగ్గేంత వరకు ఉండి నిదానంగానే రా. ఎన్ని ఒక 4 రోజులు ఉండేసి రమ్మంటారండి? 2 రోజుల్లో తిరుక్కొని వస్తాను, జాగ్రత్త. నువ్వేం దిగులు పడకే, నేను జాగ్రత్తగానే ఉంటానులే గాని. నేను జాగ్రత్త చెప్పింది మీకు కాదు, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని. నేను ఇంటి దగ్గర లేను కదా అని ఫ్రెండ్స్ గ్రిన్స్ అంటూ ఇంటి దగ్గర పార్టీలు పెట్టారనుకోండి. ఏం పార్టీలు చేసుకోలే నువ్వు? ఏంటే వెళ్ళకుండా తెగ ఆలోచిస్తుందో? నేను ఇంటి దగ్గర లేకపోయినా మిమ్మల్ని చూస్తూ ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్నానండి. కెమెరా పెడితే బాగుంటుంది కదండి. కెమెరా కాదు గాని ఒక పని చెయ్యి, ఒక కన్ను తీసి ఇంటి గుమ్మానికి తగిలించుకోబో. నేనేం చేసినా కూడా చూస్తా ఉండొచ్చు. సర్లే, కెమెరా అక్కర్లేదు, మీరేం చేస్తున్నా నాకు ఇట్టే తెలిసిపోతుంది. నేనేమంత అమాయకురాలని కాదులే, ఆవులిస్తే పేగులు లెక్కెట్టే రకం నేను. లెక్కెట్టావా? ఏంటి? అదే ఆవులిస్తే పేగులు లెక్కెట్టే రకం అన్నావు కదా, ఆవులిచ్చాను, పేగులు లెక్కెట్టావా?